وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ. అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు, తన వైపుకు మరలే వారికి ఆయన సన్మార్గం చూపుతాడు అని వారికి చెప్పు. విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్ స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి. తెలుసుకోండి, అల్లాహ్ స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి. విశ్వసించి మంచి పనులు చేసిన వారు సౌభాగ్యవంతులు, వారి కొరకు మంచి నివాసం ఉంటుంది. శైతాను తరఫు నుంచి ఏదైనా దుష్ప్రేరణ కలిగినట్లయితే అల్లాహ్ శరణు వేడుకో, నిశ్చయంగా ఆయన బాగా వినేవాడు, తెలిసినవాడును. నిశ్చయంగా అల్లాహ్ భీతిపరులు తమకు ఎప్పుడైనా శైతాన్ తరఫు నుంచి చెడు ఆలోచన తట్టినప్పుడు వారు స్మరణలో నిమగ్నులైపోతారు. దాంతో వెంటనే వారికి కనువిప్పు కలుగుతుంది. దివ్య ఖురాన్ పారాయణం జరుగుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి, నిశ్శబ్దంగా ఉండండి. తద్వారా మీరు కరుణించబడవచ్చు. నీవు నీ మనసులోనే కడు వినమ్రతతో, భయంతో నీ ప్రభువును స్మరించు. ఉదయం సాయంత్రం బిగ్గరగా కాకుండా మెల్లగా నోటితో కూడా స్మరించు. విస్మరించే వారిలో చేరిపోకు. మరి మీరు నమాజును నెరవేర్చిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్ను స్మరిస్తూ ఉండండి. అయితే పరిస్థితులు కుదుటపడిన తరువాత మాత్రం నమాజును నెలకొల్పండి. నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చెయ్యటం విశ్వాసులకు విధిగా చెయ్యబడింది. నిజస్థితి, సాఫల్యం ఈ ఆకాంక్షలకు అనుగుణంగా గాని, గ్రంథబహుళ ఆశలు, అభిలాషలపై ఆధారపడి గాని లేదు. చెడుకు పాల్పడిన వాడు ఎవడైనా దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. దైవ సమక్షంలో తనను సమర్థించే, తనను ఆదుకునే వారెవరినీ అతడు పొందలేడు. కరుణామయుని స్మరణ పట్ల గుడ్డిగా వ్యవహరించే వ్యక్తిపై మేము శైతానును నియమిస్తాము. ఇక వాడే అతనికి సహవాసిగా ఉంటాడు. ఆ శైతానులు వారిని సన్మార్గాన పోకుండా అడ్డుకుంటారు. మరి వారేమో తాము సన్మార్గంపైనే ఉన్నామని భ్రమపడుతూ ఉంటారు. ఆఖరికి అతను మా వద్దకు వచ్చినప్పుడు, నీకు నాకు మధ్య తూర్పు పడమరలకు మధ్య ఉన్నంత దూరం ఉండి ఉంటే ఎంత బావుండేది, నువ్వు మహా చెడ్డ సావాసివి అని తన వెంటనున్న శైతానుతో అంటాడు. నీ ప్రభువు నామాన్ని ఉదయం సాయంత్రం స్మరిస్తూ ఉండు. రాత్రివేళ ఆయన సన్నిధిలో సాష్టాంగపడుతూ ఉండు. రాత్రి చాలాసేపు ఆయన పవిత్రతను కొనియాడు. ఓ ప్రవక్త, నీ వైపుకు పంపబడిన గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు. నమాజును నెలకొల్పు. నిశ్చయంగా నమాజ్ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్ స్మరణ చాలా గొప్ప విషయం. మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాహ్ మీకోసం ధర్మసమ్మతం చేసిన పవిత్రమైన వస్తువులను మీ అంతట మీరుగా నిషేధించుకోకండి, మితిమీరిపోకండి. నిశ్చయంగా అల్లాహ్ మితిమీరిపోయే వారిని ఇష్టపడడు. అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటిలో నుంచి ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన పదార్థాలను భుజించండి. మీరు విశ్వసించే అల్లాహ్కు భయపడండి. ఓ విశ్వసించిన వారలారా, సారాయి, జూదం, బలిపీఠాలు, జోస్యం కోసం వాడే బాణాలు ఇవన్నీ పరమ జుగుప్సాకరమైన విషయాలు, శైతాన్ చేష్టలు. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. మీరలా చేస్తే సాఫల్యం పొందవచ్చు. సత్కార్యాలు చేసేవారు పురుషులైనా స్త్రీలైనా విశ్వాసులై ఉంటే మేము వారికి అత్యంత పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తాము. వారి సత్కర్మలకు బదులుగా సత్ఫలితాన్ని కూడా మేము వారికి తప్పకుండా ఇస్తాము. ఓ ముహమ్మద్, ఖురాన్ పఠనానికి ఉపక్రమించినప్పుడు శాపగ్రస్తుడైన శైతాను బారి నుంచి అల్లాహ్ శరణు వేడుకో. విశ్వసించి తమ ప్రభువుపైనే భారం మోపిన వారిపై వాడికి ఎలాంటి అధికారం ఉండదు. అయితే వాడితో స్నేహం చేసి వాడిని అల్లాహ్కు భాగస్వామిగా నిలబెట్టే వారిపై మాత్రం వాడి అధికారం నడుస్తుంది. అందుకే మీరు నన్ను స్మరించండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. నాకు కృతజ్ఞులై ఉండండి, కృతజ్ఞతకు పాల్పడకండి. ఓ విశ్వాసులారా, సహనం మరియు నమాజు ద్వారా సహాయం అర్థించండి. అల్లాహ్ సహనం పాటించే వారికి తోడుగా ఉంటాడు. ఓ ప్రశాంత మనసా, నీ ప్రభువు వైపు పద.
నువ్వు ఆయన పట్ల సంతోషించావు, ఆయన నీ పట్ల సంతోషించాడు. కాబట్టి సత్కరించబడిన నా దాసుల్లో చేరిపో, నా స్వర్గంలో చేరిపో అని విధేయులతో అనబడుతుంది.